పద్మశ్రీ శ్రీనివాసరావు గారు లేకపోవడం నిజంగా ఇండియన్ సినిమాకి చాలా సాడెస్ట్ డే ఇది. అలాంటి ఎంతోమంది నటులకి, అంటే ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేని నటులకి వారిని చూస్తూ పెరిగి వారి టాలెంట్ని, అంటే వారి కన్విక్షన్స్తో చేసిన ఎన్నో పాత్రలని, వారు పోషించిన ఎన్నో పాత్రలని వారి నటన ద్వారా ఎంతో జీవిత సత్యాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. ఎంతో ఆనెస్టీ, ఎంతో ఒరిజినాలిటీ, అథెంటిసిటీతో వారు ఎన్నో పాత్రలు చేసి నాలాంటి వాళ్ళని ఎంతోమంది ఇన్స్పైర్ చేశారు. వారితో పనిచేసే సౌభాగ్యం నాకు నిజంగా కలగలేదు, కానీ వారిని పలుసార్లు కలుసుకునే అవకాశం నాకు దొరికింది. అండ్ అదే ఎక్కడో ఒక ఏకలవ్య శిష్యుల్లాగా ఎక్కడో దూరంగా వారిని చూస్తూ, లేకపోతే వారి సినిమాలు చూస్తూ పెరిగి వారి పర్ఫార్మెన్సెస్లో ఉండే ఆ ట్రూత్ని నన్ను కూడా ఇన్స్పైర్ చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇవాళ నేను నటుడుగా చలామణి అవుతున్నాను అంటే నన్ను ఇన్స్పైర్ చేసిన ఎంతోమంది గొప్ప వాళ్ళలో ఆయన కూడా చాలా ముఖ్యం. అండ్ మననే గురు పూర్ణిమ రోజు ఆయన్ని గుర్తు చేసుకున్నాను అనమాట, వారు చేసిన పర్ఫార్మెన్సెస్ని. తర్వాత మొన్నే బర్త్డే రోజు నేను మా ఫ్రెండ్స్ అందరం ఆయన గురించి మాట్లాడుకోవడం. ఇవాళ ది సాడెస్ట్ డే ఫర్ ఆల్ ఆఫ్ అస్. వారి ఆత్మకి శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దెర్ ఈజ్ వన్ అండ్ ఓన్లీ కోట శ్రీనివాసరావు గారు. ఐ డోంట్ థింక్ దెర్ విల్ ఎవర్ బీ ఎనీబడి లైక్ ఇట్. థ్యాంక్ యూ కోట గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ యూ డిడ్ ఫర్ అస్. కోట శ్రీనివాసరావు గారు అంటే నటనకి కోట, ఆయన చేయని క్యారెక్టర్ అంటూ లేదు. ప్రతి క్యారెక్టర్లోనూ ఆయన సొరకాయ ప్రవేశం చేసి ఎంతో ఇదేవాడు. ఆయన నేను తొలిముద్దు అనే సినిమా నుంచి మా ప్రయాణం, నేను ఒక నటుడిగా కాకుండా వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్గా, నన్ను తమ్ముడిగా చూసేవాడు. అసలు నటుడు అనేవాడు నవరసాలు పోషించడం చాలా కష్టం, కానీ ఈయన నవరసాలు పోషించి మెప్పు పొంది పద్మశ్రీ బిరుదు తీసుకుని, ఆయన ప్రతి నటుడికి ఒక బాధ ఉంటుంది, కానీ ఓ తండ్రిగా ఎదిగిన కొడుకు పోయిన బాధని గుండెల్లో పెట్టుకుని ఆయన పాత్రలు న్యాయం చేకూర్చి కుటుంబం కోసం చాలా కష్టపడ్డాడు. అయితే ఈరోజు ఆయన ప్రతి వారానికి ఒకసారైనా నాకు ఫోన్ చేసి రే రాజు రా అంటే వెళ్ళి మాట్లాడేవాడిని. కానీ ఈ రాజు వీడే ఆయన ఇంతవరకు కాపాడింది ఈయనే. సో దేవుడు తీసుకెళ్ళిపోయాడు అనుకోండి, కానీ చిత్ర పరిశ్రమకే తీరని లోటు. అటువంటి నటుడు అసలు ఇంక పుట్టడు. అలాగే అతని కంటే ఆయన పక్కా ఆర్టిస్ట్ కూడా, ఒరే ఇలా చేయాలరా, అలా చేయాలరా, ఆ డైలాగు కొంచెం ఇక్కడ నొక్కాలరా అని చెప్పి వాడిని కూడా ఎంకరేజ్ చేసే మనస్తత్వం ఉన్న మంచి మనిషి. ఆయన ఆత్మకి శాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. వీడు నిజంగా అసిస్టెంట్ కాదు, రాజు. ఎవరో అంత ఇదిగా చూడరు, అంత ఇదిగా వీడు ఇంతవరకు ఆయన బతికాడంటే వీడి వాళ్ళండి. నమస్కారం.